ఈ అమ్మమ్మ దోసకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. గోధుమ పిండి, దానిలో 1 కప్పు గోధుమ పిండికి ఒక హాఫ్ కప్పు షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్ అన్నీ కలిపేసి వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసి తర్వాత దోశ వేసుకోవడమే. ఈ దోశ అంటే మా ఇంట్లో పిల్లలందరికీ చాలా ఇష్టము. అమ్మమ్మ దోశ ఎప్పుడు వేస్తావు అని అడుగుతారండి పిల్లలు. మా బాబుని చూసి మా చెల్లి వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ కూడా అమ్మమ్మ దోశ అని పేరు పెట్టేశారు దీనికి. పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యని మర్చిపోకుండా ఉండడానికి ఇది కూడా ఒక బెస్ట్ మెథడ్ కదండి. ఎందుకంటే ఎప్పుడు ఇది కావాలన్నా కూడా అమ్మమ్మని తలుచుకుంటారు. అందు గురించి ఈ అమ్మమ్మ దోశకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. గోధుమ పిండి, దానిలో 1 కప్పు గోధుమ పిండికి ఒక హాఫ్ కప్పు షుగర్, కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్ అన్నీ కలిపేసి వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసి తర్వాత దోశ వేసుకోవడమే. ఈ దోశ అంటే మా ఇంట్లో పిల్లలందరికీ చాలా ఇష్టము. అమ్మమ్మ దోశ ఎప్పుడు వేస్తావు అని అడుగుతారండి పిల్లలు. మా బాబుని చూసి మా చెల్లి వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ కూడా అమ్మమ్మ దోశ అని పేరు పెట్టేశారు దీనికి. పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యని మర్చిపోకుండా ఉండడానికి ఇది కూడా ఒక బెస్ట్ మెథడ్ కదండి. ఎందుకంటే ఎప్పుడు ఇది కావాలన్నా కూడా అమ్మమ్మని తలుచుకుంటారు. అందు గురించి